హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫస్ట్ పేపర్ ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో వెరీ షార్ట్ క్వశ్చన్ని చూస్తున్నాం. క్వశ్చన్ చూడండి. రైట్ అబౌట్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ గాంధీస్ వ్యూ. ఓకే, గాంధీ ప్రకారంగా టీచర్ రోల్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. అకార్డింగ్ టు గాంధీజీ ద టీచర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ యొక్క పర్సనాలిటీ కానీ, వాళ్ళ క్యారెక్టర్ని కానీ, వాళ్ళ థింకింగ్ని కానీ షేప్ చేసేటోళ్ళు ఎవరు అంటే ఒక టీచర్ అనమాట. ఓకేనా. ఏ టీచర్ షుడ్ బి రోల్ మోడల్ విత్ గుడ్ క్యారెక్టర్ అండ్ వాల్యూస్. ఒకవేళ పిల్లలు చూడండి, ఒకవేళ ఆ టీచర్ మంచిగా ఉన్నారనుకో, వాళ్ళ టీచర్ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కానీ, వాళ్ళు టీచ్ చేసే విధానం కానీ, వాళ్ళ మాటలు అవన్నీ చూడండి. ఒకవేళ అవన్నీ బాగున్నాయి అనుకోండి, వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు అనమాట. అంటే వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, వాళ్ళ నుండి నేర్చుకుంటారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ టీచర్కి ఒక మంచి గుడ్ క్యారెక్టర్ ఇంకా గుడ్ వాల్యూస్ ఉన్నప్పుడు, వాళ్ళు మోరల్గా కానీ వాళ్ళ వాల్యూస్ కానీ అవన్నీ బాగున్నాయి అనుకోండి, పిల్లలు వాళ్ళని ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ద టీచర్ షుడ్ టీచ్ ట్రూత్, నాన్ వైలెన్స్, హానెస్టీ అండ్ డిసిప్లిన్. ఇవన్నీ టీచర్ అనేవాళ్ళు టీచ్ చేయాలి పిల్లలకి కంపల్సరీ. ట్రూత్ కానీ, నాన్ వైలెన్స్ కానీ, హానెస్టీ కానీ, ఇంకోటి డిసిప్లిన్, ఇవన్నీ టీచ్ చేయాలి ఒక టీచర్. నెక్స్ట్ ద టీచర్ షుడ్ గైడ్ స్టూడెంట్స్ విత్ లవ్, కేర్ అండ్ పర్సనల్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ త్రూ టెక్స్ట్ బుక్స్. అంటే ఒక టీచరు ఓన్లీ ఎప్పుడు వచ్చి టెక్స్ట్ బుక్స్లో ఉన్నట్టు చెప్పడము, లెక్చర్ మెథడ్ ఫాలో కావడం అని ఇట్లా చేస్తే ఏమవుతుందంటే పిల్లలు ప్యాసివ్ అయిపోతారు అనమాట. వాళ్ళు యాక్టివ్ ఉండరు క్లాస్లో. ఆ టీచర్ వచ్చిందంటే అరే బోరింగ్ క్లాస్ అని పండుకుంటారు. అట్లా కాకుండా ఒక టీచరు మంచిగా ప్రేమతోటి కొంచెం కేర్ చూపిస్తూ పర్సనల్ ఎగ్జాంపుల్స్ని లెసన్ లోపలికి తీసుకొచ్చి ఇట్లా చేసినారనుకోండి, ఆ క్లాస్ అనేది బాగా ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది టీచర్కి స్టూడెంట్కి మధ్యలో. వాళ్ళు యాక్టివ్గా ఫీల్ అవుతారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మంచిగా నేర్చుకుంటారు ఏ విషయం అన్నా సరే. అందుకనే టీచర్ ఎలా ఉండాలి అంటే పిల్లల్ని గైడ్ చేయాలి విత్ లవ్, కేర్ అండ్ పర్సనల్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఇక చూడండి టీచర్ ఎలా ఉండాలి. ఫస్ట్ ఏమో ఒక మంచి రోల్ మోడల్గా ఉండాలి. నెక్స్ట్ ఏమో పిల్లలకి ట్రూత్, నాన్ వైలెన్స్, ఆనెస్టీ ఇంకా డిసిప్లిన్ వీటిని టీచ్ చేయాలంటే వీటి గురించి చెప్పాలి, వీటి ఇంపార్టెన్స్ చెప్పాలి పిల్లలకి. నెక్స్ట్ ఏంటి అంటే పిల్లల్ని ఎప్పుడు తిట్టడం, కొట్టడం అట్లా చేయకుండా మంచిగా ప్రేమతోటి కేర్ తీసుకుంటూ పర్సనల్ ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కానీ తీసుకొని టీచ్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది, మంచిగా నేర్చుకుంటారు. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.